హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే మనం స్వచ్ఛమైన నెయ్యిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం నెయ్యిని బయట నుండి కొనుక్కోకుండా ఇంట్లోనే ఇలా పూసలాంటి నెయ్యిని మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి నెయ్యి ఇక్కడ ఎంత పూసలాగా వచ్చిందో. సో ఇప్పుడు నెయ్యిని తయారు చేసుకోవడం కోసం మనం ముందుగా గేదె పాలను తీసుకొని బాగా వేడి చేసి తర్వాత చల్లార పెట్టుకోవాలి. చల్లారిన పాలను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మనకు పైనుండి మీగడ ఇలా చిక్కగా వస్తుంది. సో మీగడంతా కూడా ఇలా కలెక్ట్ చేసుకోవాలి. మీగడను డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వలన ఫ్రెష్గా ఉంటుంది. 10-15 రోజులు స్టోర్ చేసుకున్న మీగడను మొత్తం కూడా బయటకు తీసి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఉంచాలి. రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసి తోడు పెట్టుకోవాలి. ఇలాంతా కూడా ఒకసారి కలిపి మూత పెట్టి ఓవర్ నైట్ అంతా కూడా ఉంచాలి. సో నెక్స్ట్ డేకి పెరుగు చక్కగా తోడుకుంటుంది. ఇలా పాలపై మీగడను తోడు పెట్టుకొని నెయ్యి చేసుకోవడం వలన నెయ్యి చాలా బాగుంటుంది. ఇప్పుడు తోడుకున్న మీగడను ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కూల్ వాటర్ను యాడ్ చేయాలి. ఇలా కూల్ వాటర్ యాడ్ చేసి చేయడం వలన వెన్న చక్కగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేసుకోవాలి. వెన్న చక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ వెన్న ముద్దలని ఒక గిన్నెలోకి కూల్ వాటర్ను తీసుకొని అందులో వేసుకోవాలి. ఇలా వెన్న మొత్తం కూడా మనం ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని కూల్ వాటర్లో వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రెష్ వాటర్తో కడిగి తీసుకోవాలి. ఇలా కడిగి తీసుకోవడం వలన నెయ్యి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఈ వెన్న ముద్దలన్నిటినీ కూడా మనం ఏ గిన్నెలో అయితే నెయ్యిని వేడి చేయాలనుకుంటామో ఆ గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా అంతా వెన్న మొత్తం తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి చేసుకునేటప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవడం వలన అడుగంటకుండా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ నెయ్యిని వేడి చేసుకోవాలి. ఇందులో మీరు కావాలంటే తమలపాకులు వేసి కూడా మరిగించుకోవచ్చు. ఇందులోని కోవా మొత్తం ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి నెయ్యి అయితే రెడీ అయిపోయింది. సో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా పూర్తిగా చల్లార పెట్టుకోవాలి. నెయ్యి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలి. చూసారు కదా అండి, మనం ఇంట్లోనే చాలా ఈజీగా నెయ్యిని తయారు చేసుకోవచ్చు. ఇక నుండి మనం మార్కెట్ నుండి తెచ్చుకోవాల్సిన పనే లేదు. ఈ ఫిల్టర్ చేసుకున్న నెయ్యిని మనం ఏదైనా ఒక గ్లాస్ సీసాలో కానీ స్టీల్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకోవాలి. చూడండి నెయ్యి ఎంత చక్కగా పూసలాగా ఉందో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.